అగస్త్య మహాముని వృత్తాంతం. రోమశుడు అగస్త్య మహాముని గురించి వివరించసాగాడు. ధర్మజ, పూర్వము వాతాపి, విల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిరువురు అన్నదమ్ములు. వారిలో పెద్దవాడైన ఇల్వలుడు ఒక బ్రాహ్మణుణ్ణి పూజించి, అయ్యా, అన్ని కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించవని అడిగాడు. రాక్షసులకు అలాంటి మంత్రం ఉపదేశించటానికి వీలు పడదని అతడు చెప్పాడు. తర్వాత ఇల్వలుడు తమ్ముడైన వాతాపిని మేకగా మార్చి ఆ మేకను చంపి వండి ఆ బ్రాహ్మణుడికి వడ్డిచ్చాడు. బ్రాహ్మణుడు భుజించిన తర్వాత ఇల్వలుడు వాతాపిని బయటకు రా అన్నాడు. వెంటనే వాతాపి బ్రాహ్మణుని పుట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఇలా అన్నదమ్ముళ్ళు బ్రాహ్మణులను అతిథులుగా పిలిచి చంపుతూ వచ్చారు. ఒకరోజు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న అగస్త్యుడు చిగురుటాకులను ఆధారం చేసుకుని వేలాడుతున్న తన పితరులను చూశాడు. అగస్త్యుడు వారితో, అయ్యా, మీరెవరు? ఇలా ఎందుకు వేలాడుతున్నారు అని అడిగాడు. బదులుగా వారు, మేము నీ పితరులము. నీవు వివాహం చేసుకోకుండా సంతానహీనుడవు కనుక మేము ఉత్తమగతులు లేక ఇలా అయ్యాము. కనుక నువ్వు వివాహం చేసుకుని సంతానం పొంది మాకు ఉత్తమగతులు ప్రసాదించు అన్నారు. అగస్త్యుడు అలాగే అన్నాడు. ఆ సమయంలో విదర్భరాజు సంతానం కోసం పరితపిస్తున్నాడు. అగస్త్యుడు తన తపో మహిమతో అతనికి ఒక కూతుర్ని అనుగ్రహించాడు. ఆమె యవ్వనవతి అయ్యింది. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్రకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని విని అగస్త్యుడు లోపాముద్రను తనకిమ్మని అడిగాడు. రాజు ఈ నిరుపేద బ్రాహ్మణుడా నా కుమార్తె భర్త. ఇతడిని చేసుకుని నా కూతురు నారచీరలు ధరించవలసిందేనా అని పరితపించాడు. లోపాముద్ర తనను అగస్త్యునికిచ్చి వివాహం చెయ్యమని తండ్రిని కోరింది. గత్యంతరం లేక ఆమె తండ్రి అలాగే ఆమెను అగస్త్యునికిచ్చి వివాహం చేశాడు. ఆమె నారచీరలు ధరించి భర్త వెంట వెళ్ళింది. ఒకరోజు అగస్త్యుడు కోరికతో భార్యను చేరాడు. లోపాముద్ర, నాదా, సంతానం కోసం భార్యను కోరడం సహజం. నన్ను సర్వాలంకార భూషితను చేసి నన్ను కోరండి అన్నది. అగస్త్యుడు, నా వద్ద ధనము ఆభరణముకు లేవు, వాటి కొరకు తపశ్శక్తిని దారపోయడం వ్యర్థం అనుకుని ధనం కొరకు అగస్త్యుడు శతరుర్వుడు అనే రాజు వద్దకు వెళ్ళాడు. శతరుర్వుడు తన వద్ద ధనము లేదని చెప్పాడు. అగస్త్యుడు, శతరుర్వుడు ఇద్దరు బృహద్వశుడు అనే రాజు వద్దకు వెళ్లి ధనం అడిగారు. ఆ రాజు కూడా తనకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని కనుక ధనము లేదని చెప్పాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు ధనం కొరకు త్రాసదస్యుడి వద్దకు వెళ్ళారు. అతను కూడా ధనం లేదని చెప్పి, మునీంద్ర, ఇల్వలుడు ధనవంతుడు, అతడిని అడిగితే మీ కోరిక తీరుతుంది అన్నాడు. వెంటనే అందరూ ఇల్వలుడి దగ్గరకు వెళ్ళారు. అగస్త్యుడు ఇల్వలుని ధనం అడిగాడు. ఇల్వలుడు మామూలుగా వాతాపిని వండి వడ్డిచ్చాడు. ముందు అగస్త్యుడిని భుజించమని చెప్పాడు. ఈ విషయం గ్రహించిన రాజఋషులు, మునీంద్ర, ఇల్వలుడు తన తమ్ముణ్ణి మేకగా మార్చి వండి బ్రాహ్మణులచే తినిపించి అతనిని బయటకు రమ్మంటాడు. అతడు పొట్టను చీల్చుకొని ఆ బ్రాహ్మణుని చంపి బయటకు వస్తాడు. కనుక మీరు భుజించరాదు అన్నారు. అగస్త్యుడు చిరునవ్వు నవ్వి ఆ భోజనం తినేశాడు. అగస్త్యుడు పొట్టను తడుముకొని తేయించాడు. అంతే, వాతాపి జీర్ణమయ్యాడు. ఇల్వలుడు, వాతాపి బయటకు రా అన్నాడు. అతను రాకపోవడంతో అతను జీర్ణమయ్యాడని తెలుసుకొని భయపడి అగస్త్యునితో, అయ్యా, మీరు కోరిన ధనమిస్తాను అన్నాడు. ఆ ధనంతో అగస్త్యుడు లోపాముద్ర కోరికను తీర్చాడు. అగస్త్యుడు లోపాముద్రతో, నీకు 10 మందితో సమానమగు 9 కొడుకులు కావాలా, లేక 9 సమానమైన ఒక్క కొడుకు కావాలా, లేక 9 కొడుకులతో సమానమైన 1000 మంది కొడుకులు కావాలా, లేక 1000 మందితో సమానమైన ఒక్క కొడుకు కావాలా అని అడిగాడు.
అందుకు లోపాముద్ర, నాకు 1000 మందితో సమానమైన బలవంతుడు, బుద్ధిమంతుడు అయిన ఒక్క కుమారుణ్ణి ప్రసాదించండి అని కోరింది. లోపాముద్ర గర్భం దాల్చి తేజోవంతుడు, గుణవంతుడు అయిన దృఢాస్యుడు అనే కొడుకును కన్నది. ఆ విధంగా అగస్త్యుడు తన పితృదేవతలకు ఉత్తమగతులు కలిగించాడు. కృతయుగంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తన అనుచరుడైన కాలకేయులతో కలిసి దేవతలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి వృత్తాసురుణ్ణి చంపడానికి మార్గం చెప్పమన్నారు. బ్రహ్మదేవుడు, మీరు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న దదీచి మహర్షి దగ్గరకు వెళ్లి ఆయన ఎముకలను దానంగా అడిగి తీసుకొని ఆ ఎముకలతో ఆయుధాన్ని చెయ్యండి. ఆ ఆయుధంతో వృత్తాసురుణ్ణి సంవరించండి అని చెప్పాడు. దేవతలు దదీచి మహర్షి ఎముకలను దానంగా అడగగానే ఆ మహర్షి శరీరాన్ని విడిచి ఎముకలను దానంగా ఇచ్చాడు. వాటితో త్వష్ట ప్రజాపతి వజ్రాయుధం చేసి ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్తాసురుణ్ణి సంవరించాడు. వృత్తాసురుని అనుచరులైన కాలకేయులు సముద్ర గర్భంలో దాగి రాత్రి వేళలో బయటకు వచ్చి జనులను, ఋషులను బాధిస్తుండేవాళ్లు. ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తి దేవతలతో, కాలకేయులు మహాబలవంతులు, పైగా సముద్ర గర్భంలో ఉన్నారు కనుక సంహరించడం వీలు కాదు. సముద్రంలో నీరు ఇంకిపోతే సంహరించవచ్చు కనుక మీరు అగస్త్యుని వద్దకు వెళ్లి తరుణోపాయం అడగండి అని చెప్పాడు. దేవతలు అగస్త్యుని వద్దకు వెళ్లి, పూర్వము వింధ్యాపర్వతం పెరిగి జగత్తుకు విపత్తుగా పరిణమించినప్పుడు తమరి వలన ఆ కీడు తొలగింది. అలాగే ఇప్పుడు కూడా మా కష్టాన్ని మీరే పోగొట్టాలి అని అడిగారు. అగస్త్యుని గురించి వింటున్న ధర్మరాజు రోమశునితో అయ్యా, వింధ్యాపర్వతం పెరగటమేమిటి వివరించండి అని అడిగాడు. రోమశుడు ధర్మరాజుతో, ప్రతిరోజు సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తుంటాడు. అది చూసి వింధ్యాపర్వతానికి కోపం వచ్చింది. సూర్యదేవ, నేను పర్వతాలకు రాజును, నువ్వు నాకు ప్రదక్షిణం చెయ్యకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తావు అని అడిగాడు. సూర్యుడు బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఇలా చేస్తున్నాను అని పలికాడు. ఆ మాటకు వింధ్యాపర్వతానికి ఆగ్రహం కలిగింది. అలా పైకి ఎదుగుతూనే ఉన్నాడు. అలా సూర్యచంద్రుల మార్గాలను నిరోధించాడు. లోకాలు అంధకారంలో మునిగిపోయాయి. దేవతలంతా అగస్త్యుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో వింధ్యాపర్వతం వద్దకు వెళ్లి, వింధ్యాపర్వతమా, నేను దక్షిణ దిక్కుగా వెళుతున్నాము, మాకు దారి ఇచ్చి తిరిగి వచ్చే వరకు అలాగే ఉండు అన్నాడు. అలాగేనని అంగీకరించిన వింధ్యాపర్వతం భూమికి సమానంగా దిగి వచ్చాడు. అప్పటి నుండి పెరగడం ఆపివేశాడు. తర్వాత రోమశుడు కథను పొడిగిస్తూ, అగస్త్యుడు దేవతల కోరికపై సముద్ర జలాలను త్రాగి వేశాడు. దేవతలు, కాలకేయుడు మొదలైన వారిని సంవరించారు. చావగా మిగిలిన వారు పాతాళానికి పారిపోయారు. దేవతలు, మహర్షి, నీ దయ వలన మాకు రాక్షస బాధ తప్పింది, మరలా సముద్రాలను జలంతో నింపండి అని ప్రార్థించారు. అగస్త్యుడు, దేవతలారా, అది నాకు సాధ్యం కాదు, సముద్ర జలం నా పొట్టలో ఇంకిపోయాయి అన్నాడు. అగస్త్యుడు సముద్ర జలాలను తిరిగి ఇవ్వలేనని చెప్పడంతో దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు సముద్ర జలాలను రప్పించడం ఇప్పుడు సాధ్యం కాని పని. చాలా కాలం తర్వాత భగీరథుడు ఈ సముద్రాన్ని జలంతో నింపగలడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అని రోమశుడు ధర్మరాజుతో చెప్పాడు.